ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్న చాలా మంది తల్లిదండ్రులు, కుటుంబాలు బయటకు చూస్తుంటే వాళ్ళు ఎప్పుడొస్తారా? ఎప్పుడొస్తారా? అవును. తిప్పిరి తిరుపతి గారి అన్నగారి కూతురు నేను బయటకొచ్చిన తర్వాత నాతో ఫోన్‌లో మాట్లాడింది. మా పెదనాన్నకి ఈ విషయాలన్నీ తెలుసా అని జెప్పి హ్మ్. తిప్పిరి తిరుపతి గారి అన్నగారి కూతురు నాతో మాట్లాడింది. హ్మ్. తెలుసమ్మా అని జెప్పి నేను ఆమెతో చాలా సేపు మాట్లాడాను. వాళ్ళందరూ రావాలని జెప్పి మేము గూడా కోరుకుంటున్నాం. వాళ్ళ మధ్యన ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కేవలం పరిస్థితులండి. వాళ్ళకి గానియండి, మాకు గానియండి మధ్యలో ఒక బారికేడ్ లాగా ఉన్నటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితులు లేకపోతే మేమందరిలాగానే ఉంటాం. మేము మానవాతీతులం కాదు గదండీ! తిప్పరి తిరుపతి అలియాస్ జేవ్‌జీ. మీరు చివరిసారిగా ఎప్పుడు చూసారు? ఎప్పుడు కలిసారు? నేను ఆయనతో చాలా కాలం పనిచేశాను. ఆయనే ముందు వచ్చినప్పుడు నేను ఆయనకు డీసీగా వ్యవహరించాను. సిరోంచిలో ఆయన పనిచేసినప్పుడు. నేను ఆయనను చివరిసారిగా అంటే జస్ట్ 2024 ఆగస్టు 13 జూలై 10 నుంచి ఆగస్టు 13 వరకు మేము కలిసున్నాం. సర్క్యులర్ రాసుకున్నాం. ఆ సర్క్యులర్‌ని అక్కడున్నటువంటి మా సీసీ మెంబర్స్‌తో చర్చించినాం. అప్పుడు మేమంతా నలుగురం పీబీ మెంబర్‌లం, ఐదుగురు సీసీ మెంబర్‌లు, 9 మందిమి కలిసున్నాం. ఆగస్టు 13కి అట్లా విడిపోయినట్టుంది. 2024 ఓకే. అప్పుడేం చర్చలొచ్చిందా? మనం బయటికి వెళ్దాం అనే విషయాన్ని? అప్పుడు రాలేదండి. ఎందుకంటే మేము ఒక సర్క్యులర్‌ని కొత్త రాసుకున్నాం. దాంట్లో మా లోపాలన్నీ ఇప్పుడు నేను 22 పేజీల్లో పేర్కొన్న లోపాలన్నీ ఆ సర్క్యులర్ ఆధారంగానే పేర్కొన్నానండి. అంటే అప్పటికి బసవరాజు అనే సార్ కూడా ఉన్నారు. నలుగురం పీబీ మెంబర్స్ ఉన్నాం మేము. హుహు. నలుగురం పీబీ ఎక్కడ మెంబర్స్ జరిగింది? ఉన్నాం. ఆ! ఇది ఎక్కడ జరిగింది? మాడ్‌లో. హుహు. అదే మా బేస్‌గా మేము ఫీల్ అవుతూ ఆ! వస్తున్నాం కాబట్టి, మాడ్‌లోనే మా మీటింగ్‌లన్నీ మేజర్‌గా మాడ్‌లోనే జరుగుతాయి. మాడ్‌లోనే ఆ మీటింగ్ కూడా జరిగింది. అప్పుడు గణపతి దేవ్‌జీ వ్యతిరేకించారా? సమర్థించారా? దేనికండి? బయటికెళ్దాం. అప్పుడు రాలేదు కదా చర్చ. ఆ హ్మ్. సందర్భంగా రాలేదు. నేను పదే పదే అదే చెప్తున్నా. నేను 2024 నవంబర్‌లో చర్చలకు పోదామనే ప్రతిపాదన వచ్చిన తర్వాత, చర్చలకు వెళ్ళాలంటే ఆయుధాలు దించకుండా సాధ్యం కాదు అనే విషయం కామ్రేడ్ రాజుదాదా చర్చించినప్పుడు, అంతే. ముందు మనం ప్రభుత్వ వైఖరేంటో దానిపైన ఒక స్పష్టతను ఏర్పరచుకున్న తర్వాతనే వెళ్ళాల్సుంటుంది మీరు అనేటువంటి తుపాకులు పట్టుకొని బయటకొచ్చారు. తుపాకులంటే పార్టీ ఆస్తి, ప్రభుత్వానిది కాదు. తుపాకులు పట్టుకొని బయటకి వెళ్ళడానికి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మీరేమంటారు? తుపాకులనే ప్రధానంగా జూసేవాళ్ళు, మనుషుల ప్రాణాలు, విప్లవోద్యమం యొక్క గమ్యం, మారుతున్న పరిస్థితుల్ని అర్థం జేసుకోలేకపోతున్న వాళ్ళు, లేదా అర్థం చేసుకున్నప్పటికీ ఆ దిశలో బయటికి చెప్పలేకపోతున్న వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు. కానీ మేము ప్రజలు ఏది కోరుకుంటే అది సాధిస్తారండి. ముందు మాకు తుపాకులు లేవు గదా! హ్మ్. తుపాకులన్నీ ఉద్యమంలో వచ్చినాయి. మళ్ళీ ఉద్యమం చేయాలనుకున్న వాళ్ళు తుపాకులు గాదు, మిసైల్సే సాధించుకుంటారు. కానీ పార్టీ నుంచి బయటకొచ్చే వాళ్ళు సాధారణంగా చేతికున్న వాచ్ కూడా ఇచ్చి వస్తుంటారు కదా! మరి మీ తుపాకులు తీసుకురావడం కరెక్ట్ కాదని మరికొంతమంది వాదన. అసలు పార్టీ అంటే అసలు మేము కాదనుకుంటున్నారా? పార్టీ అంటే ఎవరండి? ప్రజలు. పార్టీ అంటే సరే ప్రజలనేది పక్కకు పెడదాం. పార్టీ అంటే మేమందరం సెంట్రల్ కమిటీ అవును. నుంచి మొదలుపెడితే ఏసీ వరకు, పీఎల్‌జీ సభ్యుల వరకు హ్మ్. వాళ్ళు పీఎల్‌జీలో వస్తారు. పార్టీ ప్రతి కార్యకర్త పార్టీ సభ్యుడండి. పార్టీ అంటారండి వాళ్ళను. హ్మ్. కాబట్టి మేము వందలాది మంది వచ్చినాం. మేము పార్టీ కాదా? పార్టీ అంటే ఎవరు? ఎవరి అనుమతి తీసుకొని రావాలి? పార్టీలో ఒక పద్ధతేంటి? ఒక విషయాన్ని, భిన్నాభిప్రాయాన్ని చర్చించడం అనేటువంటిది ఒక పద్ధతి. పార్టీలో మేము ఆ పద్ధతిని అనుసరించినాం. అనుసరించిన తర్వాత ఈ విషయాలపైన ఏకీభావం ఉన్న వాళ్ళందరం మేము బయటకొచ్చినాం. ఏకీభావం లేని వాళ్ళు ఉండిపోయిండ్రు. ఓకే. వాళ్ళు పార్టీకి పార్టీ, సంబంధించిన మేము పార్టీ అప్పటి తుపాకులు వరకు. తీసుకొని ప్రభుత్వం దగ్గరకొచ్చారు. దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ పార్టీకి సంబంధించిన కొంత ఆస్తి ఉంది. కొంత డాక్యుమెంట్స్ ఉంటాయి. కొన్ని డబ్బులుంటాయి. కోట్లాది రూపాయలు క్యాష్ ఉంటది. కేజీల కొద్ది బంగారు కూడా ఉంటది. మరి ఇవి కూడా ప్రభుత్వం దగ్గర తీసుకురాకుండా మీరెందుకు అక్కడ ఇచ్చొచ్చారు? ఎందుకంటే ప్రభుత్వం దగ్గరికి రావడానికి ఎందుకంటే పార్టీ నుంచి మేము బయటకొస్తున్నప్పుడు తుపాకుల్ని వదిలిపెడుతున్నాం. తుపాకులు వదిలిపెట్టాల్సిన పరిస్థితొచ్చిందనేటువంటి విషయాన్ని మేము తేల్చుకున్నాం గాబట్టి విషయమంతా సాయుధ పోరాటంతోటి. హ్మ్. డాక్యుమెంట్‌లతోటో లేదా డబ్బులతోటో లేకుంటే మీరన్నట్టుగా బంగారు నిధులతోటో సమస్య పేచీ లేదండి. కాబట్టి మేము నిజాయితీగానే అవన్నీ మేము పోరాడుకుంటాం. మీరు వెళ్ళండి అనేటువంటి అవగాహనతో ఉన్న వాళ్ళకి అప్పజెప్పొచ్చు. మీకు పోరాడుకోవడానికి డాక్యుమెంట్లు గావాలి. మీకు పోరాడడానికి బంగారం గావాలి, లేదా డబ్బులు గావాలి, నిధులు గావాలి. అయితే ఆయుధాలతో పోరాడుకోకండి. పరిస్థితులు మారినయి అని చెప్పి మేము ఆయుధాలు పట్టుకొని వచ్చినాం. మిగతావన్నీ వాళ్ళకి అప్పగింపొచ్చినాం. ఎంతవరకు ఇచ్చొచ్చుండొచ్చు? ఎందుకంటే నేను ఒరిస్సాకు పోతున్నప్పుడే మా సెక్రటరీ గారు అవన్నీ సతీష్‌కి అప్పజెప్పి పోవాలని జెప్పి అన్నారు. ఎందుకంటే నేను మళ్ళీ తిరిగి ఎవరైనా గాని ఉద్యమంలో ఉన్నప్పుడు, పనులలో ఉన్నప్పుడు, దూర ప్రాంతం పోతున్నప్పుడు అవన్నీ నాకే తెలుసు కాబట్టి మళ్ళీ వస్తానో రానటువంటి గ్యారంటీ లేదు గాబట్టి
ఇచ్చిపోవాలంటే మేము అంత ఇచ్చొచ్చినాం. అప్పటికి నా దగ్గర 6 కోట్లు 6 కిలోల బంగారం ఉండేది. అవన్నీ పార్టీకి అప్పగించి నేను అంటే అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి క్యాడర్‌కి అప్పగించి నేను ఒరిస్సాకెళ్ళాను. అంటే మీ దగ్గర 6 కోట్ల క్యాషు, 6 కేజీల బంగారం. ఇది మీరే క్యారీ చేసేవారా? ఎక్కడ దాన్ని డంప్‌లో పెడతారా? ఎలా తీసుకెళ్తుంటారు? అంటే మూవ్‌మెంట్ ఒక దగ్గర ఉండదు పార్టీ. మూవ్ అవుతుంటది. ఒక దగ్గర నుంచి ఇంకో చోటికి. ఈ 6 కేజీలు 6 కోట్లు నగదు తీసుకొని తిరుగుతుంటారా? బంగారం అంటే ఎక్కడ పెట్టుకోవచ్చు. బంగారం పెట్టుకునేది, డబ్బులు గూడా భూమాత ఒడిలో దాచిపెట్టు ఇదంతా ఎవరికిచ్చారు మీరు వస్తున్నప్పుడు? నేను పోతున్నప్పుడే ఒరిస్సా పోతున్నప్పుడే ఇక్కడ మేము కొంతమంది నాతో ఉండేటువంటి సెక్యూరిటీ గార్డ్స్ మేము 2 భాగాలుగా చేసుకొని కొంతమందిని తక్కువ మందితోటి నేను ఒరిస్సా వెళ్ళినా. మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్న నా క్యాడర్‌కే అప్పగిస్తే వాళ్ళు రూపేష్ గారికి అప్పజెప్పారు. నేనున్నప్పుడే కొంత బసవరాజు గారికి కూడా ఇచ్చాను. సార్ సాధారణంగా సెంట్రల్ కమిటీ మెంబర్ల దగ్గర ఎంతవరకు ఉంటదండి డబ్బులు? ఎవరి దగ్గర అంటే మీ అట్లా ఒక్కరి దగ్గర ఉండదండి. కదా! అందరి దగ్గర ఉంటదా? మీ ఒక్కరి దగ్గర ఉండేదా? ఎవరి దగ్గర అట్లా ఉండదండి. ఎవరి అవసరాల కోసం వాళ్ళం మీటింగ్‌లో కొన్ని నాకు ఈ సంవత్సరం కోసం ఇంత ఇవ్వండి అని చెప్పి బడ్జెట్‌ను సెంట్రల్ కమిటీ ముందే ప్రవేశపెడతారు. నాకు ఇంత కావాలి, ఇంత కావాలి, ఇంత కావాలనేది. పార్టీలో మెజారిటీగా డబ్బు నేనును కోస్‌దాదే మెయింటైన్ చేసేది. ముందు నుంచి కూడా మేమే దాదాపు 40 ఏళ్లుగా పార్టీ బ్యాంక్ నాదేనండి. సార్ పార్టీకి ఆర్థికంగా నిధులు ఎక్కడి నుంచి వస్తుంటాయండి? రకరకాల రూమర్స్ ఉన్నాయి. బయట బెదిరిస్తారని ఒకసారి, కొంతమంది కంప్లెయింట్లు ఇస్తాయని. ఇదంతా వాస్తవేనంటారా? మా పార్టీ కాన్స్టిట్యూషన్‌లో మేము రాసుకున్నామండి. పార్టీకి నిధులు ఏ వైపు నుంచి రావాలని. పార్టీ సభ్యత్వ రుసుము ఉంటుంది. పార్టీకి లేవీ వస్తుంది. పార్టీకి ట్యాక్స్‌లు వేస్తుంటాం. ఆ రకంగా పార్టీకి నిధులు సమకూరుతుంటాయి. ఇవాళ పార్టీ అడవుల నుంచి మేము పనిచేసే ప్రాంతాల నుండి వనరుల్ని తీసుకెళ్ళే వాళ్ళు ఉంటుంటారు. కాబట్టి వాళ్ళ మీద మేము ట్యాక్స్ విధిస్తుంటాం. ఆ ట్యాక్స్ నుంచి మాకు డబ్బు కలెక్ట్ అవుతుంది. ట్యాక్స్ విధించే హక్కు మీకు లేదు కదా! ట్యాక్స్ విధించే హక్కు అది ట్యాక్స్ విధించేది ప్రభుత్వానికి ఉంటది. మీకెక్కడి నుంచి వస్తుంది? మేము మాది ప్రభుత్వం అని చెప్పి ఫీల్ అయినాం కదా! ఓకే. సమాంతర ప్రభుత్వం అంటారు. అనేది మేము జంతర సర్కార్ అనేది ఎప్పుడైతే ఏర్పాటు చేసినామో, మేము జంతర సర్కార్‌ని ఏర్పాటు చేసినాం కాబట్టి, అక్కడ మేము మా ప్రాంతంలో పనిచేసే వాళ్ళ మీదనే వేసినాం. బయట వేస్తేనేమో నిజంగానే అనుకోవచ్చు మాకు హక్కు లేదు. మీరు వాడు టోల్ ఎవడు ఇవ్వడు కూడా వాడు బయట వేసేది ఉంటే. అంటే జంతర్ సర్కార్. సమాంతరం ప్రభుత్వాన్ని నడుపుతున్న ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఈ ప్రాంతాలు అన్నారు. అదే జంతర్ సర్కారు నిర్మాణంలో లోపమా? లేదు ఎందుకు కరెక్ట్ చేయడం లోపమా? ఎందుకు ప్రజలకు దూరం ఇదొచ్చింది? ఒకప్పుడు జంతర్ స్టార్టింగ్‌లో బాగుంది జంతర్ సర్కార్ ఛత్తీస్‌గఢ్ ఆ ప్రాంతంలో. క్రమేపీ అది ఎందుకు విస్తరించలేకపోయింది? నిర్మాణం లోపం అంటారా? లేదా అక్కడున్న ఆదివాసీలు దాన్ని వ్యతిరేకించారా? నిర్మాణ లోపం గానియండి, లేదా ఆదివాసులు వ్యతిరేకించడం మాటే లేదు. ఏదైనా గానీ పార్టీ అనేది ఒక తల గదండీ! అవును. కాబట్టి ప్రతిదాన్ని అది ఏ రకంగా నడిపిస్తుందనేదే ఆధారపడి ఉంటుందండి. ఇవాళ బయట కానీ మీరు రాసిన లెటర్‌లోని ఆధార్ కార్డ్ వద్దని వ్యతిరేకించడం గాని, లేదా జంతర్ సర్కార్ స్కూల్‌లో 7వ క్లాస్ చదువుకున్న బాబుకి ప్రభుత్వం ఇచ్చే స్కూల్‌లో సీట్ లేకపోవడం గాని, ఇవన్నీ మీరు విశ్లేషించారు. అదంతా వాస్తవం అంటారా? నేను రాసిన 22 పేజీలు మీరు చూసిండ్రు గాబట్టి అవి అడుగుతున్నారు. అది స్వాభావికమే. మేము 2020లో ప్లీనోలో ఫైనల్ చేసిన పీవార్‌ను గూడా మీకు నేనిస్తా. ఆ! అది గూడా చూడండి. రేషన్ కార్డులతో సహా వ్యతిరేకించడం దాంట్లోనే రాసుకున్నామండి. నేను చెప్పింది ఏ ఒక్కటి గూడా అబద్ధం నా కాదు. బుర్రలో పుట్టింది కాదు. కానీ ప్రభుత్వంలో కొంతమంది అధికారుల మీద బలవంతంగా రాయించారనేది ఒక ఆరోపణ. అందుకే అంటున్నా కదండీ 2020 ప్లీనోలో జరిగిన రివ్యూ మీకిస్తాను. నేను అప్పుడు ప్రభుత్వంతోటి గాని, అధికారులతోటి గాని, నాతోటి రాయించా గాని ఇవన్నీ ఏవి ఉండవు. నేను సీసీ రివ్యూ చేసిన పీవార్ మీకిస్తా. డీకేహెచ్ఎస్‌సి రివ్యూ చేసిన పీవార్ మీకిస్తా. అవన్నీ అందుబాటులో ఉన్నాయి. బయట నెట్‌లో ఉన్నాయి. వివిధ సోర్సుల ద్వారా వాళ్ళకి బయటికెళ్ళినాయి. మేమంతా పార్టీలో ఉండంగానే అవన్నీ బయటికి వెళ్ళినాయి. వాటన్నిటికి ఆధారాలున్నాయండి. ఏదో గాలివాటు కబుర్లుగా నేనవి చెప్పింది గాదు. అవన్నీ రాసింది కాదు.